తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మా చెంచులను పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మా ఆదివాసీ నాయకులు ఎవరు కూడా వేదికనెక్కనటువంటి పరిస్థితి. ఎప్పుడు సాధారణంగా మాకున్నటువంటి ఆనవాయితీ మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అది ఆదివాసీలకు బంజారాలకు ఉద్దేశించిన కార్యక్రమమే కాదు, జనరల్ కార్యక్రమాల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించి వారిని మాట్లాడించి వారి సాధక బాధలను విని న్యాయం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మా వంతు బాధ్యతగా వారి కోసం చాలా చేయడం జరిగింది. అందులో మచ్చుకు కొన్ని విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దాదాపుగా 6 లక్షల ఎకరాలకు ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వడమే కాదు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా రేగా కాంతారావు గారు, నేను ఆదివాసీని బంజారాను కాకపోయినప్పటికీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ఆదివాసీలు బంజారాలు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగినా విధిగా కేసీఆర్ గారు నన్ను పాల్గొనమని చెప్పేది, ఆహ్వానించేది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి వసతుల విషయంలో ప్రత్యేకించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచు పెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ చెంచు మహాలక్ష్మి దేవాలయం నిర్లక్ష్యానికి గురైతే ఎట్లయితే మేడారం సమ్మక్క సారక్క సంబరాలు జరుగుతాయో ఆ మాదిరిగా చెంచుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి 10 లక్షలు 15 లక్షలు కేటాయించి సంవత్సరానికి స్వామివారి కళ్యాణం, ఆ దేవత కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి, వసతులు ఏర్పాటు చేసి, మంచి భోజన వసతులు కల్పించి వారికి మేము ఉన్నామని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా చెంచు పెంటలకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చెంచు పెంటలకు మేము ఆటోలను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మొత్తంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఆదివాసీలకు సంబంధించి చెంచులకు సంబంధించి. దానికి తోడుగా ఏమైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఆర్డిటి అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి. ఈరోజు ఆర్డిటి సంస్థ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెంచులకు గృహ నిర్మాణం చేపట్టింది. అదేవిధంగా అక్కడున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను గైడ్లుగా నియామకాలు చేసి టూరిజంను